మల్లెల మండలం నూకపల్లి శ్రీ జ్ఞాన ధ్యాన విజ్ఞాన సరస్వతి ఆలయం ఏకాదశ 11వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు సంజయ్ కుమార్. నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను జగిత్యాల్లో కలపడం వల్ల మరింత అభివృద్ధి సాధ్యమైందని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రేవంత్ రెడ్డి సర్కార్ 35 కోట్లతో మౌలిక వసతుల కల్పన మరియు జగిత్యాల శివారు ప్రాంతాలు విలీనం కాగా వాటి అభివృద్ధికి 20 కోట్ల నిధులు నూతనంగా మంజూరు అయినట్లు ఆయన పేర్కొన్నారు. సరస్వతి మాత ఆలయం 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆహ్వానించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బండారి వేణుగోపాలరావు, బండారి దివాకర్రావు, ఎలిమిల్ల సత్తయ్య, గంపరాములు, కృష్ణారావు, చక్కినం ప్రసాద్, దామోదరరావు, రంగు మహేష్, ములస మహేష్, కేతం గంగారెడ్డి, ప్రవీణ్ రావు, వంశీబాబు, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. రాజే మన గాంధీనగర్ ఉంది కదా, చదివా అక్కడ హనుమాన్ ఆలయము ఈరోజు జగిత్యాల పట్టణానికి అతి సమీపంలో, ఎందుకంటే ఈ సరస్వతి దేవాలయం నూకపల్లి గ్రామంలో ఉన్నది. జగిత్యాల పట్టణానికి అతి సమీపంలో ఎందుకు చెప్పినా అంటే ఈ రోడ్డుకు అవతలంతా కూడా జగిత్యాల పట్టణంలో కలపడం జరిగింది. నర్సింగాపూర్ గ్రామ శివారులో కొంత భాగం, నూకపల్లి గ్రామ శివారులోని ఈ డబల్ బెడ్రూమ్లు, ఈ ఖాళీ స్థలం అంతా కూడా జగిత్యాల పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో విలీనం చేయడం, ఆ డబల్ బెడ్రూమ్లలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 35 కోట్లతోటి పనులు జరిపించి నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, సెప్టిక్ ట్యాంకులు, డ్రైన్లు పోగా అదనంగా 15 రోజుల క్రితం 20 కోట్ల రూపాయలు మౌలిక వసతుల కోసం ముఖ్యమంత్రి గారు మళ్ళీ మంజూరు చేసిన చెప్పి తెలియజేస్తున్నారు. మరి అటువంటి సందర్భంలో ఈ జగిత్యాల పేదవాళ్ళు నివసించే గృహ కాలనీ నూకపల్లి సరస్వతి మాత ఆలయ పాదాల చెంత ఉన్నది. ఆ సరస్వతి మాత ఆలయాన్ని విద్యావంతులు, మాజీ ఎమ్మెల్సీ, మా నూకపల్లి వాస్తవులైన పెద్దలు కమలాకర్ రావు గారు, వారి మిత్ర బృందం, భగవద్ బంధువులు అమ్మవారి సేవలో నిత్యం నిలిచి కొలిసే ఎంతోమంది హిందూ బంధువులందరూ కలిసి ఈరోజు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ సరస్వతి మాత ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు 11వ వార్షికోత్సవ సందర్భంలో కమిటీ సభ్యులందరూ, చైర్మన్గా ఉన్న కమలాకర్ రావు గారి సూచన మేరకు కమిటీ సభ్యులు నన్ను ఆహ్వానించడం, ఈరోజు ఇక్కడ ఈ ఆలయానికి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో చాలామంది జగిత్యాల పట్టణ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది మాతలు, పెద్దలు, చిన్న పిల్లలు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని పోతూ ఉన్నారు. ఇప్పుడు హోమము అవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. ఆ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించిన కమలాకర్రావు గారికి, ఈ కార్యవర్గానికి, నిరంతరం ఆలయ అభివృద్ధిలో పనిచేస్తున్న మా కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా కీర్తిశేషులైన మా రాజన్న గారు, వారు కూడా నిజంగా ఇక్కడ ఎంతో సేవ చేశారు. ఎవరైనా పుట్టినప్పుడు గిట్టక తప్పదన్నట్టు అందరూ ఎప్పటికీ ఉండలేము. వారి సేవలు కూడా ఇక్కడ ఎన్నోసార్లు వారు
కల్పించారు కమలాకర్ రావు గారి సూచన మేరకు. ఈరోజు ఇంత పెద్ద వయసులో 76 సంవత్సరాల వయసులో హైదరాబాద్లో ఉండేవారు కూడా వాళ్ళ వార్షికోత్సవాన్ని ఇక్కడి వరకు వచ్చినందుకు నిజంగా జగిత్యాల ప్రజలందరి పక్షాన ఇంత మంచి ఆలయాన్ని ఇక్కడ నిర్మింపజేసిన మాజీ ఎమ్మెల్సీ నూకపల్లి వాస్తవులైన విద్యావంతులు కమలాకర్ రావు గారికి జగిత్యాల ప్రజలందరి పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు.